హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Merkel cell, it is a specialized neuroendocrine cell located in the epidermis, particularly in the stratum basal layer. Neuroendocrine cell అంటే both neural functions and endocrine functions ఉంటాయి అన్నమాట. It is a slow adapting type 1 SA1 slow adapting type 1 mechanoreceptor located in sites of high tactile sensitivity like lips, fingertips, oral mucosa, outer root sheath of hair follicles. ఎక్కడైతే టాక్టైల్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ అనమాట. నెక్స్ట్ సేమ్ కెరాటినోసైట్స్ లానే ఇవి కూడా డిరైవ్డ్ ఫ్రమ్ ఎపిథీలియల్ ప్రోజెనైటర్ సెల్స్. డెమాన్స్ట్రేషన్ ఆన్ హెచ్ఎన్ఈ స్టెయినింగ్. హెచ్ఎన్ఈ స్టెయిన్ చేసి లైట్ మైక్రోస్కోప్లో చూస్తే మనం జస్ట్ ఒక పేల్ సైటోప్లాజం ఉన్న బేసల్ క్లియర్ సెల్ని చూడొచ్చు. బేసల్ లేయర్లో ఉన్న క్లియర్ సెల్ మెలనోసైట్ లానే మిగిలిన ఏ ఫీచర్స్ని చూడలేం. అన్ని అల్ట్రాస్ట్రక్చరల్ ఫీచర్స్ని చూడాలంటే మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ చేయాల్సిందే. There we can see cytoplasmic spines. These projections of the cell margins towards the adjacent keratinocytes. Dense core granules. ఇవి electron dense core neurosecretory granules అన్నమాట, which secretes chromogranin, synaptophysin and various other neuroactive peptides. ఇంకా lobulated nucleus ని Merkel disc ని చూడొచ్చు. Merkel disc అంటే ఇట్ ఈస్ ఏ Merkel సెల్ న్యూరైట్ కాంప్లెక్స్. ఈ న్యూరైట్ అంటే ఈ నర్వ్ టర్మినల్ ఎలాంగేటెడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ దిస్ Merkel సెల్, దీన్ని న్యూరైట్ అని అంటాం. ఈ Merkel సెల్ని న్యూరైట్ని రెండింటిని కలిపి Merkel డిస్క్ అని అంటాం. ఇవన్నిటిని కూడా మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూడొచ్చు. అడ్జసెంట్ కెరాటినోసైట్స్తో ఈ Merkel సెల్స్ డెస్మోజోమ్స్ ద్వారా అటాచ్ అయి ఉంటాయి. కమింగ్ టు ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ, సైటోకెరాటిన్ 20. It is the most specific and characteristic for this Merkel cell. Next, neuron specific enolase, chromogranin A, synaptophysin ఇవన్నీ కూడా సెవరల్ అదర్ న్యూరోఎండోక్రైన్ సెల్స్ కూడా సెక్రీట్ చేస్తాయి. అవి కూడా పాజిటివ్ గానే ఉంటుంది ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలో, లైక్ ఎంటెరోక్రోమాఫిన్ సెల్స్ ఆఫ్ గట్. కమింగ్ టు టచ్ డోమ్స్ ఆర్ హార్చే ఐ బే. Merkel cells తో పాటుగా సమ్ స్పెషలైజ్డ్ కెరాటినోసైట్స్ అండ్ అఫరెంట్ నర్వ్ ఫైబర్స్ దట్ ఇన్నర్వేట్స్ దెమ్, ఇవన్నిటిని కలిపి మనం టచ్ డోమ్ అని అంటాం. కమింగ్ టు ఫంక్షన్ ఆఫ్ ఎ టచ్ డోమ్ ఆర్ Merkel డిస్క్ ఆర్ Merkel సెల్, ఇవన్నీ కూడా మెకానికల్ స్టిములైని మన బ్రెయిన్కి సిగ్నల్స్ ద్వారా పంపిస్తుంది, విచ్ మీడియేట్స్ ఫైన్ టచ్, ప్రెషర్, డిస్క్రిమినేట్స్ టెక్స్చర్ అండ్ షేప్. అప్లైడ్ ఆస్పెక్ట్స్ వచ్చేసి Merkel సెల్ కార్సినోమా అండ్ విటిలిగో. విటిలిగో లీజన్స్లో Merkel సెల్స్ కంప్లీట్గా యాబ్సెంట్ అయిపోతాయి అన్నమాట. మెలనోసైట్స్తో పాటు ఇవి కూడా డెస్ట్రాయ్ అయిపోయి. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్ విదాన్య.